తెలంగాణ రిపోర్టెడ్ 7.31% రైస్ ఇన్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్. ఇంకా సౌత్ ఇండియాలో టాప్ అంట. మనం ఏమనుకుంటాం, హైదరాబాద్ అంటే చాలా సేఫ్గా ఉంది అమ్మాయిలకి అండ్ ఉమెన్ అవుట్ దేర్, 12 o'clockకి కూడా బయట తిరగచ్చు, అలాంటి కాన్ఫిడెన్స్ మీద ఉన్నాం కదా మనం. సో అమ్మాయిలందరూ ఉమెన్ అవుట్ దేర్ జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు. షీ టీమ్స్ వాళ్ళు కూడా ఈ రిపోర్ట్ చదువుకొని ఇంకా మంచిగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే మన గర్ల్స్ అండ్ ఉమెన్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. దీనిలో అన్నిటికంటే ఎక్కువ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ ఏం చెప్తుందంటే క్రూయల్టీ బై హస్బెండ్ అండ్ రిలేటివ్స్. అంటే వైఫ్కి తిట్టడం, అబ్యూస్ చేయడం, కొట్టడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తిట్టడం, ఇంకా వైఫ్కి ఫుడ్ ఇవ్వకుండా అట్లానే త్రీ టైమ్స్ ఏమి ఇవ్వకుండా, వాటర్ ఇవ్వకుండా, ఫుడ్ ఇవ్వకుండా అట్లా ఉంచడం. ఓకే, ఇవన్నీ ఏమంటామంటే మన టర్మినాలజీ క్రూయల్టీ అంటాం. క్రూయల్టీ బై హస్బెండ్ అండ్ రిలేటివ్స్ 55% ఉంది. మన 10,000 కేసెస్ వచ్చినాయి, లార్జెస్ట్ అంట ఇండియాలో. అదర్ కేటగిరీస్ ఏమున్నాయంటే మోడెస్టీ, ఉమెన్ మోడెస్టీ మీద కూడా చాలా అసాల్ట్స్ జరుగుతున్నాయి. మోడెస్టీ అంటే ఏంటంటే ఉమెన్ మీద కామెంట్ చేయడం, సెక్షువల్ కామెంట్స్ పాస్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఆమె ఇండివిజువాలిటీ అయినా సరే, ఆమె వాల్యూస్ అయినా సరే, ఓకే, ఆ వాల్యూస్కి, ఆ ఇండివిజువాలిటీకి, ఆ స్కిల్స్కి, వాట్ షీ పొజెస్ ద స్కిల్స్ను అవన్నీ చూడకుండా ఒట్టిగా ఏం ఫిగర్ ఉందిరా, ఏం ఐటమ్ ఉందిరా, ఓకే, ఇంకా ఏంటంటే అయ్యో నీకు జాబ్ వచ్చిందా, నిన్ను చూసి తీసుకున్నాడేమో, అలాంటి మాటలు మాట్లాడితే అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అంటారు. తర్వాత అమ్మాయిలకి కిడ్నాప్ కూడా చేస్తున్నారు. 2000 కిడ్నాపింగ్ అయింది, అబ్డక్షన్ అయింది, 817 రేప్ కేసెస్, 145 డౌరీ డెత్స్. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే మళ్ళీ ఓజీ మూవీ వచ్చిన తర్వాత స్క్రీన్ దగ్గర వెళ్ళి డాన్స్ చేస్తారు, అక్కడ మగతనం చూపిస్తారు వీళ్ళందరూ. కానీ ఇంట్లో వచ్చాక ఒక రూమ్లో అమ్మాయిలకు కొట్టడం, నైట్ టైంలో వాళ్ళకి రేప్ చేయడం, కిడ్నాప్ చేయడం అంతా కూడా చాదగాని వాళ్ళు అందరూ అని అర్థమైంది నాకు. ఇంకా వోయరిజం అండి. వోయరిజం అంటే ఏంటంటే ఒక కపుల్ మేకౌట్ చేస్తున్నప్పుడు వాళ్ళు సెక్షువల్గా లేకపోతే రొమాంటిక్గా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు వాళ్ళ వీడియోలు, ఫోటోలు కూడా తీస్తున్నారంట. అలాంటి కేసెస్ 165 వచ్చినాయి. సో ఎప్పుడైనా అలాంటి ప్రైవేట్ మూమెంట్స్ ఉన్నప్పుడు కొంచెం ఎన్విరాన్మెంట్కి చూసుకోండి. స్టాకింగ్ కేసెస్ 1000, అలా ఆల్మోస్ట్ 2000 ఉన్నాయి. స్టాకింగ్ అంటే మీ వెంట పడడం, మీకు మెసేజ్లు చేయడం, ఓకే, మీకు బెదిరించడం, అంటే నువ్వు నాకు ప్రేమించలేదంటే, నువ్వు నాతో డేట్కి రాలేదంటే నేను నీ గురించి ఇట్లా చెప్పేసి అందరికీ, ఇలాంటి కేసెస్ ఉన్నాయి మన హైదరాబాద్లో.